ఓం శాంతి. ఈరోజు మురళి 22/1/2026. మధురమైన పిల్లలారా, చదువు మరియు దైవీ క్యారెక్టర్ల రిజిస్టర్ని పెట్టండి. చదువు మరియు దైవీ క్యారెక్టర్. చదువు యొక్క రిజిస్టర్ ఎప్పుడూ ఆబ్సెంట్ కాకూడదు, రెగ్యులారిటీ పంక్చువాలిటీ ఉండాలా. క్యారెక్టర్ రిజిస్టరు ఫలానా వ్యక్తి, ఫలానా ఆత్మ సంపూర్ణ పవిత్రులు, శ్రీమతం పైన నడుస్తారు, ఆజ్ఞాకారి, ఫర్మాన్ బరదారి మరియు నమ్మకస్తులు, శ్రీమతబద్ధులు అనేటువంటి క్యారెక్టర్ రిజిస్టర్ ఉంచుకోవాలి. మా నుండి ఎటువంటి పొరపాట్లు జరగలేదు కదా అని ప్రతిరోజు పరిశీలించుకోండి. శ్రీమతానికి విరుద్ధమైన ఏ కర్మ నా ద్వారా జరగలేదు కదా అని ప్రశ్నించుకోండి. అది ఇంపార్టెంట్. మనం శ్రీమతం ద్వారానే ఎంత మనలో ఔన్నత్యం ఉంది, మనం శ్రీమతం పైన నడిచే దాంట్లో మన్మతాన్ని మిక్స్ చేస్తున్నామా, ఇవన్నీ ఆలోచన చేసేటువంటి విషయాలు. నిన్నటి రోజున కూడా బాబా ఎంత ప్రేమగా తెలిపించినారు. ప్రశ్న: ఏ పురుషార్థం ద్వారా పిల్లలైన మీరు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోగలరు? జవాబు: సదా ఆజ్ఞాకారులుగా ఉండే పురుషార్థం చెయ్యండి. సంగమ యుగంలో ఆజ్ఞాకారులు అన్న తిలకాన్ని పెట్టుకుంటే రాజ్య తిలకం లభిస్తుంది. ప్రతి పనిలోనూ నకారాత్మక ఆలోచనలు చెప్తే, ఏదైనా సేవ చెప్తామంటే అది అలా, అది ఎందుకు, ఇదెట్లా, అదెట్లా, వాళ్ళు చేస్తారు కదా మేమెందుకు చేయాలా, ఇవన్నీ ఆజ్ఞాకారి ఆత్మల లక్షణాలా అని పరిశీలించుకోండి. ఏ సేవైనా సరే, బాబా ఏ శ్రీమతమైనా సరే, అన్నింటికంటే మొట్టమొదట ఆత్మాభిమానిగా కండి. స్వయంని ఆత్మ అని తెలుసుకొని దేహము దేహ సంబంధికుల పైన మోహ మమకారాలని తొలగించుకొని ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోండి. బాబా నిన్న చెప్పిన విధానంలో పొరపాటున కూడా ఏ దేహదారిని జ్ఞాపకం చేసుకోవద్దండి అన్నారు. ఇంత శ్రీమతాన్ని, ఇంత ఆజ్ఞను పాటించినా చాలు. ఇంకా మిగతావన్నీ పక్కన పెట్టండి. సంగమ యుగంలో ఆజ్ఞాకారులన్న తిలకాన్ని పెట్టుకుంటే రాజ్య తిలకం లభిస్తుంది. బాగా రాసుకోవాలా. అవిశ్వాస పాత్రులు అనగా ఆజ్ఞను గౌరవించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. వీళ్ళకి ఏందన్నా చెప్తే ఏంది చెయ్యరు, ఎందుకు చెప్పేదిలే అనుకుంటాం. ఏది చెప్పినా దానికి ఏదో ఒక సాకు, ఏదో ఒక నెపం చెప్తారు అంటే వద్దులే అనుకుంటాం. సో వాళ్ళని గుర్తు చేసుకోము, వాళ్ళకు చెప్పము. సో ఆజ్ఞాకారులకే ఎవరైతే హాంజీ, అక్క లేదా హా బాబా అని ప్రతి విషయాన్ని చేస్తూ ఉంటారో, లేదా ఫస్ట్ హాంజీ అని తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కూడా చెప్తే పర్వాలేదు, ఇది ఇట్లా అని మొట్టమొదటికే అదే ఆదిలోనే అంశపాదం అని చెప్పి ఆలోచనల్లోనే నకారాత్మకంగా ఉంటే అప్పుడు వాళ్ళకి ఏం చెప్పేది వద్దులేప్పా స్వామి అనుకుంటారు. అన్నీ విశ్వాసం ఉండదు, అవిశ్వాస పాత్రలు అయిపోతారు. అవిశ్వాస పాత్రులు అనగా ఆజ్ఞని గౌరవించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. సెకండ్ పాయింట్: ఏ రోగాన్ని డాక్టర్ దగ్గర దాచిపెట్టకండి. శివబాబా భవరోగ వైద్య అనే భక్త సంరక్షకనే అనేటువంటి గాయనం ఉంది. భవము అనగా శరీరం యొక్క రోగాలని కూడా దూరం చేసేవాడు పరమాత్మ, భక్తులను సంరక్షించేవాళ్ళు పరమాత్మ అనేది భక్తి మార్గంలో కూడా గాయనం ఉంది. బాబా దగ్గర, డాక్టర్ దగ్గర రోగాన్ని దాచితే అది పెరుగుతుంది, మహారోగంగా అవుతుంది, ఓం శాంతి అయిపోతాం. బాబా దగ్గర రోగాన్ని దాచిపెట్టకూడదు. దాచిపెడితే పదవి తక్కువైతుంది. బాబాలాగా ప్రేమ సాగర్లైనట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చదువు అనగా వివేకం, తెలివి. ఈ చదువు చాలా సహజమైనది, చాలా ఉన్నతమైనది మరియు చాలా ఉన్నత పదవిని ఇచ్చేది. ఇప్పుడు మీకు తెలుసు, అండర్లైన్ చేసుకోండి. ఈ చదువు అంటేనే వివేకం, వివేకం అంటే తెలివి. చదువు ద్వారా
ఈ చదువు ఎలాంటిది? ఉన్నతమైనది, సహజమైనది, ఉన్నత పదవిని కూడా ఇప్పిస్తుంది. ఇది నంబర్వార్ పురుషార్థానుసారంగానే తెలుసుకున్నాం. విశ్వ యజమానులుగా అయ్యేందుకే ఈ చదువుని మేము చదువుతున్నామని కేవలం పిల్లలైన మీకే తెలుసు. కనుక చదువుకునే వారికి చాలా సంతోషం ఉండాలి. ఎంతటి ఉన్నతమైన చదువు ఇది! ఆ గీతా ఎపిసోడ్ కూడా పునః గీతా జ్ఞానం ఇవ్వబడుతోంది. మరియు సంగమయుగం కూడా. పిల్లలైన మీరిప్పుడు మేల్కొన్నారు, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నారు. మిగిలిన వాళ్ళందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు, మాయ నిద్రలో నిద్రిస్తున్నారనే గాయనం కూడా ఉంది. బాబా వచ్చి మిమ్మల్ని మేల్కొల్పారు. కేవలం ఒక్క విషయం పైన అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, కల్పపూర్వం ఎలా చేశారో అలా స్మృతి యాత్ర బలంతో మీరు మొత్తం విశ్వంలో రాజ్యం చెయ్యండి. బాబా ఏమంటున్నారు? స్మృతి యాత్ర బలంతో మీరు మొత్తం విశ్వంలో రాజ్యం చెయ్యండి. ఈ స్మృతిని బాబా ఇప్పిస్తున్నారు. కల్పకల్పము మేము ఈ యోగ బలం ద్వారా విశ్వ యజమానులుగా అవుతాం. మళ్ళీ దైవీ గుణాలను కూడా ధారణ చేశాము అన్న స్మృతి వచ్చింది. యోగం పైనే పూర్తి ధ్యాసనుంచాలి. బాబా సమయానికి కరెక్ట్గా నిన్న ఎన్నిసార్లు చెప్పారు, నన్ను గుర్తు చేసుకోండి, నన్ను గుర్తు చేసుకోండి, మీ మధురమైన తండ్రిని గుర్తు చేసుకోండి. ఎంతగా బాబా చెప్పారు. మళ్ళీ ఇవాళ కూడా బాబా చెప్తున్నారు, నన్నొక్కడే గుర్తు చేసుకోండి. యోగంలోనే పరిశ్రమ ఉంది. యోగం అతి అవసరం. బాబా అందుకే అంటున్నారు, యోగం పైనే పూర్తి ధ్యాసనుంచాలి. దైవీ గుణాలను ధారణ చేశాము అని పిల్లలకు స్మృతి వచ్చింది. ఎంత ధారణ చేశాను? ఈ యోగ బలము ద్వారా పిల్లలైన మీలో ఆటోమేటిక్గానే దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి దైవీ గుణాలు? యోగం ద్వారా. బాబా గుణాలకు సాగరుడు. గుణాల సాగరుని జతలో మనము ఎప్పుడు యోగాన్ని జోడిస్తామో, సంబంధాన్ని కలుపుతామో, అప్పుడు ఆటోమేటిక్గా సాగరము దగ్గర నుంచి అలలే విధంగా వస్తాయో అలా బాబాతో సంబంధం జోడించినప్పుడు బాబాలో ఉన్న గుణాలన్నీ మనలో వచ్చేస్తాయి కదా. అది బాబా అంటున్నారు. ఆటోమేటిక్గా దైవీ గుణాలు వచ్చేస్తాయి. కరెక్ట్గా ఈ పరీక్ష మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు, యోగ బలం ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మా యోగ బలము ద్వారా మొత్తం విశ్వం పవిత్రంగా అవ్వాలనేది కూడా మీకు తెలుసు. పవిత్రంగా ఉండేవారు మీరు, ఇప్పుడు అపవిత్రులుగా అయ్యారు. మొత్తం చక్రం యొక్క రహస్యం పిల్లలైన మీకు తెలుసు, మరియు మనసులో కూడా ఉంది. కొత్తవారైనా కానీ అర్థం చేసుకునేందుకు ఈ విషయాలు చాలా సహజమైనవి. దేవతలైన మీరు పూజ్యులుగా ఉండేవారు, మళ్ళా పూజారీలుగా తమోప్రధానులుగా అయిపోయారు. మరియు ఇతరులు ఎవ్వరూ ఇలా చెప్పను కూడా చెప్పరు. బాబా క్లియర్గా చెప్తారు, అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. భక్తి గడిచింది, గత విషయాలను గుర్తు చేసుకోకండి అని బాబా చెప్తున్నారు. అవి అంటే కిందికి దిగుతూ వచ్చాం. బాబా ఇప్పుడు ఎక్కే విషయాలను గుర్తిప్పిస్తున్నారు. మేము దైవీ గుణాలను తప్పక ధారణ చేయాలని పిల్లలు కూడా తెలుసుకున్నారు. ప్రతిరోజు చార్ట్ రాయాలి. మేము ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాము, మా వలన ఏ పొరపాట్లు జరిగాయి, పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్లీజ్ అండర్లైన్. ఏ పొరపాట్లు చేసినా దానికి భారీ మూల్యము చెల్లించాల్సి ఉంటుంది. ధర్మరాజు యొక్క శిక్షలు తప్పక అనుభవించాల్సిందే. ఆ చదువులో కూడా క్యారెక్టర్ని చూస్తారు, ఇందులో కూడా క్యారెక్టర్ని చూడడం జరుగుతుంది. బాబా మీ కళ్యాణం కోసమే చెప్తున్నారు, అంతే కదా. మనం మారితే ఆయనకేం లాభం? ఆయన ఎలాంటి ఫలాపేక్ష లేని తండ్రి కదా, నిష్కామ సేవ చేస్తున్నారు. సో బాబా అంటున్నారు, ఈ చదువులో కూడా క్యారెక్టర్ని చూస్తారు. ఆ చదువులో కూడా
ఇందులో కూడా క్యారెక్టర్ చూడడం జరుగుతుంది. బాబా మీ కళ్యాణం కోసమే చెప్తున్నారు, మన కళ్యాణమే జరుగుద్ది, దీని ద్వారా ఇతరులు ఎవరి కళ్యాణం జరగదు. చదువు మరియు క్యారెక్టర్ల గురించి అందులో కూడా రిజిస్టర్ని పెడతారు. ఇక్కడ కూడా పిల్లలు దైవీ క్యారెక్టర్ని తయారు చేసుకోవాలి. ఎప్పుడు కానీ దైవీ క్యారెక్టర్, దేవతలు వేరే వాళ్ళు మనల్ని చెప్పాలి వీళ్ళ గుణాలు ఎంత మంచిగున్నాయి అని. ఎవరైనా సరే ప్రపంచంలో కూడా ఆపద సమయంలో ఆదుకుంటారు, సహాయం చేస్తారంటే అప్ప దేవుని లాంటి వాడప్ప అంటారు. సో దేవతల గుణాలేవి? దాని, మహాదాని, వరదానిగా ఉంటారు, సహయోగిగా ఉంటారు, ప్రతి కార్యంలో తన చాతనైనంత చెయ్యిని అందిస్తారు, ఆజ్ఞాకారిగా ఉంటారు, ఫర్మాన్ బరదారి శ్రీమతబద్ధులుగా ఉంటారు, నమ్మకస్తులుగా ఉంటారు, కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి, సంస్కారాలను అధీనంలో చేసుకొని ఉంటారు. యోగిలు దేవతలంటే ఎవరు అనేది కూడా రాయండి, అప్పుడు అర్థమవుతుంది నాలో ఏమున్నాయి, ఏం లేవు, ఏం చేయాలా అనేదంతా క్లారిటీగా అర్థమవుతుంది. బాబా మీ కళ్యాణం కోసమే చెప్తారు. చదువు మరియు క్యారెక్టర్ల గురించి అందులో కూడా రిజిస్టర్ని పెడతారు. ఇక్కడ కూడా పిల్లలు దైవీ క్యారెక్టర్ని తయారు చేసుకోవాలి. తప్పులు చెయ్యకూడదు, పొరపాట్లు చెయ్యకూడదు. ఏం చేస్తాము మేము పురుషార్థీలు కదా, ఎవరేం పర్ఫెక్ట్ అయినారా అని వేరే వాళ్ళ గురించి చెప్తారు. నిన్నటి రోజున వరదానం ఏముండింది? ఇతరులను చూడమాకండి, సీ ఫాదర్ ఫాలో ఫాదర్. నువ్వెందుకు ఈ తప్పు చేస్తున్నావంటే వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారంటే నేను చేయాలనా? ఎంత పొరపాటు అసలు. తప్పులు చెయ్యకూడదు, ఇందులో జాగ్రత్తగా ఉండాలి. నా వలన ఏ పొరపాటు జరగలేదు కదా, కనుక కచేరీ చేసుకోవాలి. రాత్రిపూట కూర్చొని ఆత్మ రాజా నేను కర్మేంద్రియాలైన ప్రజలతో మన్బుద్ధి సంస్కారాలతో కచేరీ చేసుకోవాలి. ఓ మనసా, ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ పోయినావు, ఏమేం తప్పులు చేసినావు? చూడండి, బ్రహ్మబాబా వాళ్ళు దాదా లేఖరాజుగా ఉన్నప్పుడు శివబాబా ప్రవేశం కాకముందు కూడా రోజు రాత్రిపూట కచేరీ చేసుకునేవాళ్ళంట, మనసుతో మాట్లాడేవాళ్ళంట. ఓ మూర్ఖ్ మనసా, నువ్వు నన్ను ఈరోజు ఏమేమిట్లో మోసం చేశావు అని అడిగేవాళ్ళంట. ఓ బేవకూఫ్ మనసా, మనస్సు అనే మంత్రి, నాకెన్నెన్ని తప్పుదారిలు చెప్పినావు నువ్వు అని అడిగేవాళ్ళంట బాబా లెటర్లు ఉన్నాయి కదా, బాబా రాసినటువంటి డైలీ చార్ట్ ఉంది, ఎన్నోసార్లు చదివారు, మనకి లచ్చుబేన్ వినిపించారు. కనుక కచేరీ కూడా చేస్తారు. ఇతర స్కూల్ మొదలైన వాటిలో కచేరీలు ఉండవు. మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రశ్నించుకోవాలి. పైన చూసుకుంటే ఏం దొరకదు. మాయ కారణంగా ఏదో ఒక అవజ్ఞ జరుగుతూనే ఉంటుంది. మొదట్లో కూడా కచేరీ ఉండేది, పిల్లలు సత్యాన్ని చెప్పేవాళ్ళు. ఒకవేళ నిజాన్ని చెప్పనట్లయితే ఆ తప్పు వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా 5-6 మందిని సిఐడీలుగా పెట్టినారు. 350 మంది మాతల్ని కన్నెల్ని సంభాళన చేయాలంటే సాధారణమైన మాటనా? ఏమన్నా మన ఇంట్లో 2 కోడళ్ళు ఉంటేనే ఎట్లా కొట్లాడుకుంటారు. ఇంకా 350 మంది మాతలు కన్నెల్ని సంభాళన చేయడానికి బాబా ఒక 8 మంది సిఐడి గ్రూప్ పెట్టారు. వాళ్ళ పని ఏమి అంటే వాళ్ళు మొత్తం దినమంతా ఎవరెవరు ఏమేం పని చేస్తున్నారు, ఎవరెవరు ఏమేం పొరపాటు చేస్తూ ఉన్నారు ఇవన్నీ చెప్పేవాళ్ళు బాబా దగ్గరికి వచ్చి. బాబా రాత్రికి కచేరీ పెట్టేవాళ్ళు. ఎవరెవరు ఏమేం పొరపాటు చేస్తున్నారో చెప్పండి అని అడిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సిఐడీలు ఉన్నారు చెప్పింటారని. కొంతమంది ఒప్పుకుంటా ఉండ్రి, కొంతమంది ఒప్పుకుంటా ఉండలేదు. భగవంతుడు అడిగిన ఒప్పుకోకపోతే ఏమవుతుంది? తప్పు చేసినాక ఒప్పుకోవాలా, రియలైజ్ కావాలా. నేనేం తప్పు చేయలేదు అనుకుంటే ఇంక అది వృద్ధి అవుతూనే ఉంటుంది. దాన్ని ఎవ్వరేం చేయలేరు, ఇంకా భగవంతుడు వచ్చినా మార్చలేరు. తప్పులు మరియు పొరపాట్లకు శిక్ష లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది శిక్ష. తప్పులు చెప్పనట్లయితే ఆజ్ఞాకారులు కాదు, రాజ్య తిలకము
అనేటువంటి తిలకం పడుతుంది, వీళ్ళ ఆజ్ఞాకారీలు కాదు అని. చూస్తున్నారా బాబా ఏమంటున్నారు? అప్పుడు రాజ్య తిలకం ఎలా లభిస్తుంది? ఆజ్ఞను పాటించకుండా అవిశ్వాస పాత్రులుగా అయినట్లయితే రాజ్యాన్ని పొందలేరు. అండర్లైన్ ప్లీజ్. బాబా ఆజ్ఞను పాటించకుండా విశ్వాసం పోగొట్టుకుంటే భవిష్య రాజ్య సింహాసనము తిలకము లభించదు. డాక్టరు భిన్న భిన్న రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గర రోగాన్ని దాచిపెడితే పదవి కూడా తక్కువైపోతుంది. డాక్టర్కి చెప్పడం ద్వారా దెబ్బలైతే పడవు కదా, మార్గం చెప్తారు. జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే బాబా చెప్తారు. మళ్ళా ఆ తప్పుని చేసినట్లయితే నష్టపోతారు. బాబాకి ఏమీ ఇబ్బంది లేదు, మనమే నష్టపోతాం. పదవి చాలా తక్కువైతుంది. అక్కడైతే సహజమైన దైవీ నడవడిక ఉంటుంది సత్యుగంలో. ఇక్కడ పురుషార్థం చేయాల్సి ఉంటుంది. క్షణము ఫెయిల్ అవ్వకూడదు. పిల్లలు ఎక్కువ పొరపాట్లు చెయ్యకండి అని బాబా అంటారు. బాబా చాలా ప్రేమ సాగర్లు. పిల్లలు కూడా అలా అవ్వాలి. యథా తండ్రి తథా పిల్లలు, యథా రాజారాణి తథా ప్రజ. బాబా అయితే రాజుకారు, బాబా అయితే ఆయన ముల్లోకాలకు అధిపతి, ఆయన సత్యుగం యొక్క రాజాగా కారు. బాబా మమ్మల్ని తన సమానంగా చేస్తున్నారని మీకు తెలుసు. బాబా మహిమ ఏదైతే చేస్తారో అది మీ మహిమగా కూడా కావాలి. బాబా సమానంగా కావాలి. మాయ చాలా ప్రబలమైనది, మిమ్మల్ని రిజిస్టర్ పెట్టనివ్వదు. మాయ వలలో పూర్తిగా చిక్కుకపోతారు. మాయ జైలు నుంచి మీరు బయటికి రాలేరు. సత్యాన్ని చెప్పరు. సరైన స్మృతి చార్టు పెట్టుకోండి అని బాబా చెప్తారు. ఇంక ఎంత చెప్పాలో చెప్పండి బాబా. ఉదయాన్నే లేచి బాబాని స్మృతి చెయ్యండి. బాబా మహిమనే చెయ్యండి. బాబా మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు కనుక మేము మీ మహిమ చేస్తాము అని బాబాని మహిమ చెయ్యండి అంటున్నారు బాబా వాళ్ళు. భక్తి మార్గంలో ఎంతగా మహిమ చేస్తారు. వారికైతే అసలు ఏమీ తెలియదు. దేవతల మహిమనే వేరు, బ్రాహ్మణుల మహిమనే వేరు. ఎంత బాగా మహిమ అంతా బ్రాహ్మణులదే. బ్రాహ్మణుల నుండినే కదా దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు చేసే పురుషార్థం ద్వారానే దేవతలుగా అవుతాం. కాబట్టి దేవతల కంటే గొప్పవాళ్ళు బ్రాహ్మణులు. అందరికీ సద్గతినిచ్చేది కూడా ఒక్క బాబానే. వారు రచయిత కూడా, డైరెక్టర్ కూడా, సేవ కూడా చేస్తారు. బాబా నిష్కామ సేవ చేస్తారు. బాబా చేసేలాంటి సేవ ఎవ్వరూ చేయలేరు. పిల్లలకు అర్థం కూడా చేయిస్తారు, ప్రాక్టికల్గా చెప్తారు. వారైతే కేవలం శాస్త్రాల ద్వారా భగవాను వాచ అంటారు, గీతను చదువుతూ ఉంటారు. కానీ దానివల్ల ఏం లభించింది? కామేషు క్రోధేషు అని చదువుతారు కానీ కామ వికారం పైన విజయాన్ని పొందలేరు, క్రోధం పైన విజయాన్ని పొందలేరు. సో గీత చదివినంత మాత్రాన ఏం లాభం ఉంది? అందుకే బాబా అంటున్నారు చదివిన తర్వాత దాన్ని ధారణ చేయాలి కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎంత ప్రేమగా కూర్చొని బాబా మనకు చదివిస్తున్నారు. భక్తి మార్గంలో కూడా భగవద్గీత ప్రేమగా చదువుతారు, భక్తి చేస్తారు. వాటి ద్వారా ఏం జరిగింది? మేము ఇంకా కిందికి దిగుతూనే వచ్చామని మీరు తెలుసుకున్నారు. రోజు రోజుకి తమ ప్రధానంగా కావాల్సి ఉంది. డ్రామా యొక్క ఆటనే అలా తయారు చేయబడి ఉంది. ఈ మెట్ల రహస్యాన్ని బాబా తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. శివబాబానే బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. నోరు కావాలి కదా జ్యోతిస్వరూపునికి. మాట్లాడాలంటే బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా చేసుకునే మాట్లాడతారు కదా. వీరు కూడా బ్రహ్మబాబా కూడా శివబాబానే స్మృతి చేయాలి, అంతే కదా. ఆయన ద్వారానే అన్ని పాపాలు భస్మమవుతాయి. బ్రాహ్మణిని స్మృతి చెయ్యండి అని చెప్పరు, అక్కయ్యల్ని గుర్తు చేసుకోండి అన్నారు. తప్పు అది. అక్కయ్యల్ని గుర్తు చేసుకుంటే పాపం ఏం నష్టం కాదు. ఈ అక్కయ్య బాగా క్లాస్ చేస్తారు, ఆ అక్కయ్య బాగా క్లాస్ చెయ్యరు, ఈ అక్క ఇట్లా అంటే పాపం మీకే తగులుతుంది, అంతే.
దానికే బాబా అంటారు బ్రాహ్మణిని స్మృతి చెయ్యకూడదు, అక్కడిని గుర్తు చేసుకోకూడదు. ఈరోజు బాబా ఏమన్నారు, పొరపాటున కూడా ఏ దేహదారిని గుర్తు చేసుకోవద్దండి. నిమిత్త మాత్రంగా కర్తవ్యాలను పాటించాలి. బ్రహ్మ బాబానే గుర్తు చేసుకోవద్దండి అంటే మనం ఎంత ఆఫ్టర్ ఆల్. స్మృతి అయితే ఒక్కరినే చెయ్యాలి. ఎప్పుడూ ఎవరిపైన మోహం పెట్టుకోవాకండి. ఒక్క బాబా ద్వారానే శిక్షణ తీసుకోవాలి, నిర్మోహులుగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమ పడాలి. మొత్తం పాత ప్రపంచం నుంచే వైరాగ్యం రావాలి. ఇదైతే అంతమయ్యేదే ఉంది ప్రపంచం. దీనిపైన ప్రేమ ఆసక్తి ఎందుకు ఉండాలి? ఎంత పెద్ద పెద్ద ఇల్లు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇంకెంత సమయం ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. పిల్లలైన మీరిప్పుడు మేల్కున్నారు, మళ్ళీ సెంటర్లు కడతా అన్నారు కదక్క, అంత పెద్ద పెద్ద రిట్రీట్లు కడతా ఉన్నారు అంటే ఇది మనొక్కరి కోసమే కాదు కదా. ఎవరైనా వస్తే వాళ్ళు ఉండాలంటే కూడా వసతి లేకపోతే ఏం చేయాలి? అందుకోసమే కట్టాల్సి పడుతుంది. తర్వాత అసలు ఏమి ఈ కాలంలో కూర్చునేకి ఏదైనా అనుకూలాలు లేవంటే కూడా, కుర్చీలు లేవు మన దగ్గర అంటే కూడా కిందాడ కూర్చుంటావులే అంటారు. భక్తి మార్గంలో ఈనాటి వరకు కూడా సత్యసాయి బాబా సాయి కుల్వంత్ హాల్లో అందరూ కింద కూర్చోవాల్సిందే, కుర్చీలే లేవు. కానీ మనము మాత్రం యాడో మూలల్లో ఉంటాయి. కుర్చీలు కావాలనుకునే వాళ్ళు మూలల్లోకి పోవాల. సో మన దగ్గర ఎన్ని ఫెసిలిటీసు, ఎన్ని కార్యవ్యవహారాలు లెక్కలేనన్ని. అందుకే బాబా అంటున్నారు ఎంత పెద్ద పెద్ద ఇల్లు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇంకెంత సమయం ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు మేల్కున్నారు. ఏమిటి నుంచి? అజ్ఞాన నిద్ర నుంచి. నాలో అజ్ఞానం లేదా చూసుకోవాలి. బాబా బిడ్డలైనాక కూడా కొన్ని కొన్ని అజ్ఞానాలు ఉన్నాయి. మరియు ఇతరులని కూడా మేల్కొల్పుతారు. చాలా రకరకాల అజ్ఞానం, లెక్కలేనన్ని అజ్ఞానాలు ఉన్నాయి, అవన్నీ చెప్పకూడదు. బాబా ఆత్మలనే మేల్కొల్పుతున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించండి అని క్షణక్షణము చెప్తారు. శరీరంగా భావిస్తే నిద్రిస్తూ ఉన్నట్లే. అది స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు బాబాని స్మృతి చేయండి. ఆత్మ పతితమైతే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. బంగారము ఎంత స్వచ్ఛమైన బంగారమో అంతే శరీరం, ఆభరణాలు కూడా అంతే క్యారెట్ బంగారంగా ఉంటాయి. ఆత్మ పావనమైనట్లయితే శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది. మీరే ఈ దేవీ దేవతా వంశానికి చెందినవారుగా ఉండేవాళ్ళు, మళ్ళా మీరే అలా తయారవుతారని బాబా చెప్తున్నారు. బాబా ఎన్ని రహస్యాలు చెప్తున్నారు. తో బాబా అంటున్నారు ఆత్మ పావనమైపోతే శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది. మీరే ఈ దేవీ దేవతా వంశానికి చెందినవారుగా ఉండేవారు, మళ్ళా మీరే అలా అవుతారని బాబా చెప్తున్నారు. ఎంత సహజమైనది! అటువంటి బేహద్దు తండ్రిని మనం ఎందుకు గుర్తు చెయ్యకూడదు? మర్చిపోతాము. అన్నీ గుర్తుంటాయి, బాబా ఒక్కరే గుర్తుండరు. ఉదయం లేవటంతోనే బాబాను స్మృతి చెయ్యండి. బాబా మీదెంత అద్భుతం! మమ్మల్ని ఎంతో ఉన్నతమైన దేవీ దేవతలుగా తయారు చేసి మళ్ళా నిర్వాణధామంలో కూర్చొని ఉండిపోతారు. ఇంత ఉన్నతమైన వారిగా ఎవ్వరూ తయారు చేయలేరు. మీరెంత సహజం చేసి చెప్తున్నారు అని అంటారు. ఎంత సమయం దొరికితే అంత సమయం కార్యవ్యవహారాలు చేస్తూ కూడా బాబాని స్మృతి చేయొచ్చు. స్మృతియే మీ నావని తీరాన్ని చేర్చుతుంది. అనగా కలియుగం నుండి అవతలి తీరానికి శివాలయానికి తీసుకుపోయేది. శివాలయమును కూడా గుర్తు చెయ్యాలి. యోగమే శివాలయానికి తీసుకుపోతుంది. శివబాబా స్థాపించిన స్వర్గం రెండు గుర్తుకొస్తాయి, పరంధామము, స్వర్గం. శివబాబాని స్మృతి చేయడం ద్వారా మేము స్వర్గానికి యజమానులుగా అవుతాం. ఈ చదువు కొత్త ప్రపంచం కోసమే. బాబా కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు. తప్పకుండా బాబా వచ్చి తన కర్తవ్యాన్ని అయితే చేస్తారు కదా. మీరు చూస్తున్నారు కూడా ఆయన చేసే కర్తవ్యాలను. బ్రహ్మ బాబా ద్వారా, గుల్జార్ దాది ద్వారా ఎంత జ్ఞానాన్ని ఇచ్చి ఎట్లెట్లా తయారు చేస్తున్నారు చూస్తున్నాం మనం. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను పాత్రను అభినయిస్తున్నాను.
5000 సంవత్సరాల నాటి స్మృతి యాత్రను మరియు ఆది మధ్యంతాల రహస్యాన్ని పిల్లలైన మీకు తెలియచేస్తాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మన సమ్ముఖంలోకి వస్తారని మీకు తెలుసు. ఆత్మనే మాట్లాడుతుంది, శరీరం మాట్లాడదు. బాబా పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఆత్మనే పవిత్రంగా చేసుకోవాలి. ఆత్మ ఒక్కసారే పవిత్రంగా అవ్వడం ఉంటుంది. నేను అనేక సార్లు మిమ్మల్ని చదివించాను, మళ్ళా కూడా చదివిస్తానని బాబా అంటారు. ఇలా ఏ సన్యాసి చెప్పరు, బాబానే అంటారు. పిల్లలు, నేను డ్రామా ప్లాన్ అనుసారంగా చదివించేందుకు వచ్చాను. కల్పపూర్వం మిమ్మల్ని చదివించి రాజధాని స్థాపన చేసినట్లుగా ఇప్పుడు కూడా 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే వచ్చి చదివిస్తాను. అనేక మార్లు మిమ్మల్ని చదివించి రాజధాని స్థాపన చేశాను. బాబా ఎంతటి అద్భుతమైన విషయాలను తెలియజేస్తారు. శ్రీమతం ఎంత శ్రేష్టమైనది. శ్రీమతము ద్వారానే మనం విశ్వానికి యజమానులుగా అవుతాం. చాలా చాలా పెద్ద పదవి. లక్ష్మీనారాయణల పదవి చిన్న పదవి కాదు, అత్యున్నతమైన పదవి. ఎవరికైనా పెద్ద లాటరీ తగిలితే చూడు, బాబా అంటున్నారు, ఎంత బాగా చెప్తున్నారు, తల పాడైపోతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కొందరైతే నడుస్తూ నడుస్తూ హోప్లెస్గా అయిపోతారు. మేము చదవలేము, మేము విశ్వరాజ్యాన్ని ఎలా తీసుకుంటాము అంటారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖము మరియు సంతోషానికి చెందిన విషయాల గురించి నా పిల్లల్ని అడగండి అని బాబా అంటారు. నిజంగానేనా? చూడండి అంత ఉందా అని. బాబా చెప్పేంత ఎంత ధీమా ఉంది బాబాకి మన పైన నమ్మకం. అంత సంతోషము, అంత అతీంద్రియ సుఖము ఉండాలి. అందరికీ సంతోషపు వార్తలను వినిపించేందుకు మీరు వెళ్తారు. మీరే విశ్వ యజమానులుగా ఉండేవాళ్ళు. సంతోషపు వార్త ఏమి? ఈ దుఃఖ ప్రపంచం సమాప్తమవుతోంది, సత్యుగ ప్రపంచం వచ్చేస్తుంది, ఇంకెంతో రోజులు లేదని చెప్పటమే సుఖకరమైన సంతోషకరమైన వార్త. అంతకంటే సంతోషమైన వార్త ఏముంది? హాస్పిటల్స్ ఉండవు, రోగాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, అలజడులు ఉండవు, అసత్యాలు ఉండవు, కోర్టులు ఉండవు, కేసులు ఉండవు, ఏముండవు, లాయర్లు ఉండరు, మోసాలు ఉండవు, ఏముండవు. ఎంత ప్రేమగా, అన్యోన్యంగా, ఆప్యాయతగా, అనురాగంగా ఒకరొకరు కలిసిమెలిసి ఉంటారు. ఎంత మంచి ప్రపంచం. బాబా నిన్న చెప్పారు కదా, జంతువులు కూడా ప్రేమగా నడుస్తాయి. అసలు జంతువులలో కూడా ప్రేమ లేదనే జంతువులే రావు అక్కడికి, క్రూర మృగాలే రావు అక్కడికి, సాధు జంతువులు వస్తాయి. మీకు చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖము మరియు సంతోషానికి చెందిన విషయాల గురించి నా పిల్లల్ని అడగండి అని బాబా అంటారు. అందరికీ సంతోషపు వార్తలను వినిపించేందుకు మీరు వెళ్తారు. మీరే విశ్వ యజమానులుగా ఉండేవాళ్ళు. మళ్ళా 84 జన్మలు తీసుకొని సేవకులుగా అయ్యారు. నేను సేవకుణ్ణి, నేను నీ సేవకుణ్ణి అని కూడా గాయనం చేస్తారు. ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని చెప్తారు. స్వయాన్ని నీచులమని అనడము, చిన్నవారిగా అయి నడవడము మంచిదని భావిస్తారు. చూడండి, బాబా ఎవరు? వారిని ఎప్పుడూ తెలుసుకోలేదు. వారిని కూడా కేవలం మీరే తెలుసుకున్నారు, ఎవరూ తెలుసుకోలేదు. బాబా ఎలా వస్తారో, వచ్చి పిల్లలు పిల్లలు అంటూ ఎలా అర్థం చేయిస్తారో చూడండి. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి బాబా. బ్యూటిఫుల్. నిన్న అట్లే చెప్పారు, ఈరోజు అట్లే చెప్తున్నారు. ఇది బాబా అంటున్నారు, ఇది ఆత్మ మరియు పరమాత్మల మిలనం. వారి నుండి మనకు స్వర్గ రాజ్యం లభిస్తుంది. గంగా స్నానాలు మొదలైనవి చేయడం ద్వారా ఎవరికి స్వర్గరాజ్యం లభించదు. గంగా స్నానాలనైతే చాలాసార్లు చేశారు. ఆ నీళ్ళైతే సాగరం నుండి వస్తాయి. కానీ కానీ వర్షం ఎలా పడుతుంది? దీన్ని కూడా ప్రకృతి అని అంటారు. ఈ సమయంలో బాబా మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ధారణను కూడా ఆత్మనే చేస్తుంది, శరీరం కాదు. నిజంగా బాబా మనల్ని ఎటువంటి వారి నుండి ఎటువంటి వారిగా తయారు చేశారని మీకు ఫీల్ చేస్తారు. ఇప్పుడు బాబా అంటున్నారు, పిల్లలు మీపైన మీరు కృప చూపించుకోండి, ఎటువంటి అవజ్ఞ చెయ్యకండి, దేహాభిమానులుగా కావద్దండి. ఉచితంగానే మీ పదవిని పోగొట్టుకుంటారు, తక్కువ చేసుకుంటారు.
టీచర్ అయితే అన్నీ స్పష్టంగా అర్థం చేయిస్తారు కదా. బాబా అనంతమైన టీచరు. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి, దేనినైనా ముద్రించినట్లయితే అన్ని భాషల్లోనూ ముద్రించాలి. ఏదైనా లిటరేచర్ ముద్రించినట్లయితే అందరికీ ఒక్కొక్క కాపీని పంపించండి. ఒక కాపీని లైబ్రరీలో ఉంచాలి. చూడు, ఖర్చు విషయం లేదు. బాబా బండారా మొత్తం నిండిపోతుంది. ధనాన్ని మీ వద్ద పెట్టుకొని ఏం చేస్తారు? ఇంటికైతే తీసుకెళ్ళలేరు కదా పరంధామానికి. ఒకవేళ ఎవరైనా ఇంటికి తీసుకపోతే అది పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనం చేసినట్లవుతుంది. మామూలుగా కూడా యజ్ఞంలోని వస్తువులు ఇంటికి తీసుకపోతే దొంగతనమే. తప్పు. ఇటువంటి బుద్ధి ఎవ్వరికీ ఉండకూడదు బాబా. పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనం, అటువంటి పాపాత్ములు మరెవ్వరూ ఉండరు. హే భగవాన్, కక్కుకా చోర్ సో లక్కకా చోర్. ఈరోజు ఒక పిన్ను తీసుకుంటే రేపు లక్షలు దొంగలించే వాళ్ళుగా అయిపోతారు. దొంగతనం చెయ్యకూడదు. బాబా పిల్లల్లో అన్నయ్యల అక్కయ్యలకు కూడా మనము ఏదైనా ఇస్తే పాపం వాళ్ళ చేతి నుంచి వేసుకొనైనా తెచ్చిస్తారు. మళ్ళీ బాబా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు లౌకిక ఇంటికి సామాన్లు పంపిస్తారు. ఏం అస్సలు అడగనే వద్దండి. అట్లా అయిపోయింది ప్రపంచం. దొంగతనం కదా అది. బాబా యజ్ఞాన్ని వృద్ధి చేసేవాళ్ళు. కానీ మనము యజ్ఞంగా లౌకిక ఇంటి వాళ్ళ భాగ్యం తయారు చేపిస్తే జన్మాంతరాలకి వాళ్ళు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఒకవేళ మనం లౌకిక ఇంటికి యజ్ఞం నుంచి పంపిస్తే ఇంకా వాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోతారు జన్మాంతరాలకి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క జ్ఞానం అవసరమప్ప. పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనము, అటువంటి పాపాత్ములు మరెవ్వరూ ఉండరు. ఎంతటి అధమగతి పొందుతారు బాబా. ఇదంతా డ్రామాలో పాత్ర అని బాబా అంటారు. మీరు రాజ్యం చేస్తారు, వారు మీ సేవకులుగా అవుతారు. సేవకులు లేకుండా రాజ్యం ఎలా లభిస్తుంది? వాళ్ళు కూడా కావాలి. కల్పపూర్వం కూడా అలాగే స్థాపన జరిగింది. ఇప్పుడు బాబా అంటున్నారు, మీ కళ్యాణమును చేసుకోవాలనుకుంటే, మన కళ్యాణం మనం చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? యోగం చేయాలి. బాగా ఏ దాని గురించి ఆలోచన చేయకోకుండా యోగం చేస్తూ ఉండాలి, అంతే. బాబా అంటున్నారు, మీ కళ్యాణముని మీరు చేసుకోవాలనుకుంటే శ్రీమతం పైన నడవండి. దైవీ గుణాలను ధారణ చేయండి. క్రోధం చేయడం దైవీ గుణం కాదు, అసురీ గుణం. ఎవరైనా క్రోధం చేస్తున్నట్లయితే వారిని శాంతపరచాలి, బదులు చెప్పకూడదు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలుసుకోగలం నువ్వెంత నేనెంత, సేరు సవా సేరు. బదులు చెప్పేదేమొచ్చా? అవగుణాలైతే అందరిలో ఉన్నాయి. ఎవరైనా క్రోధం చేస్తే వారి ముఖం రాగిలాగా అయిపోతుంది. నోటిలో బాంబుల వర్షం కురిపిస్తే స్వయాన్నే నష్టపరుచుకుంటారు. పదవి భ్రష్టమైపోతుంది. వివేకం ఉండాలి. ఏదైనా పాపకర్మ చేసినట్లయితే దానిని వ్రాయండి అని బాబా అంటారు. బాబాకు చెప్పడం ద్వారా అది క్షమించబడుతుంది, భారం తేలికైపోతుంది. వా బాబా వా, ఎంత బాగుంది మురళి. బ్రహ్మభోజనం కంటే టేస్టీగా ఉంది. పంచపక్ష ప్రమాణాలు తిన్నంతుంది. ఆత్మ జన్మాంతరాల నుండి వికారాల్లోకి వెళ్తూ వచ్చింది. ఈ సమయంలో మీరు ఏదైనా పాపకర్మ చేసినట్లయితే, అనగా అది 100% వృద్ధి అయిపోతుంది. దాని శిక్ష అనుభవిస్తారు. బాబా ముందు తప్పు చేసినట్లయితే 100 రెట్లు దండన లభిస్తుంది. చేసి దాచినట్లయితే ఇంకా వృద్ధి అవుతుంది. మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. పిల్లల బుద్ధిని మంచిగా చేసేందుకు బాబా వచ్చారు. వీరు ఎటువంటి పదవిని పొందుతారనేది తెలుసు. అది కూడా 21 జన్మలకు చెందిన విషయం. సేవా యోగ్యులైన పిల్లల స్వభావం చాలా మధురంగా ఉండాలి. బాబా, ఈ పొరపాటు జరిగింది అని కొందరు వెంటనే బాబాకు చెప్తారు. బాబా సంతోషిస్తారు. భగవంతుడు సంతోషించినట్లయితే ఇంకేం కావాలి? వీరైతే తండ్రి, టీచర్, సద్గురువు కూడా కదా. 3 రూపాల్లోనూ ఉన్నారు. ముగ్గురు కూడా కోపగించుకుంటారు అలా లేకుంటే.
अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते तंड्री। थैंक यू बाबा, थैंक यू। ఎన్ని మధురమైన శిక్షణలు ఇచ్చినారు బాబా, మీకెంత ధన్యవాదాలు చెప్పాలి, లెక్కలేనన్ని ధన్యవాదాలు తండ్రి. శ్రీమతం పైన నడిచి తమ బుద్ధిని మంచిగా ఉంచుకోవాలి. సారాంశం: ఎటువంటి ఉల్లంఘన చెయ్యకూడదు. క్రోధం లేకొచ్చి నోటి నుండి క్రోధం రూపీ బాంబులను వెయ్యకూడదు. మౌనంగా ఉండాలి. చూడు ఎంత తెలివి నేర్పిస్తారు బాబా. సెకండ్ పాయింట్: మనస్ఫూర్తిగా ఒక్క బాబానే మహిమ చేయాలి. ఈ పాత ప్రపంచం పైన ఆసక్తి లేదా ప్రేమనుంచుకోకూడదు. బేహద్దు వైరాగీలుగా మరియు నిర్మోహులుగా కావాలి. బేహద్దు వైరాగీలుగా మరియు నిర్మోహిలుగా కావాలి. వరదానం: స్మృతి ఆధారం ద్వారా మాయ చెత్త నుండి న్యారాగా అయ్యే సదా హర్షితముఖులుగా కండి. బాబాని ఎంత యోగం చేస్తే అంత మాయ అనేది చెత్త రాదు, హర్షితముఖంగా ఉంటారు. వివరణ: ఎటువంటి విషయం మీ ముందుకొచ్చినా కేవలం దాన్ని బాబా పైన వదిలేయండి. హృదయపూర్వకంగా బాబా అనండి. బాబా చెప్పారు కదా, మేరా బాబా మేరా సాథీ ఆజావో అంటే చాలు, నేను వచ్చేస్తాను, సత్య హృదయంతో పిలిచండి అన్నారు. బాబా అంటున్నారు, అప్పుడిక భయం సమాప్తమవుతుంది. ఈ బాబా అన్న పదమును హృదయపూర్వకంగా అనడమే ఇంద్రజాలం. మాయ మొట్టమొదట బాబానే మరిపింపచేస్తుంది. కావున కేవలం ఆ విషయం పైన ధ్యాస నుంచినట్లయితే స్వయంను కమల పుష్ప సమానంగా అనుభవం చేసుకుంటారు. స్మృతి ఆధారం పైన మాయ యొక్క సమస్య రూపీ చెత్త నుండి సదా దూరంగా ఉంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ అలజడిలోకి రారు. సదా హర్షితంగా ఉండే ఒక్క మూడ్లోనే ఉంటారు. పవిత్రత యొక్క ధారణను లేదా ధర్మమును జీవితంలోకి తీసుకొచ్చేవారే మహానాత్మలు. పవిత్రత అనే ధారణను ధర్మాన్ని పాటించేవారే మహానాత్మలు. అవ్యక్త ప్రేరణ: అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్తుల స్థితిని అనుభవం చేయండి. స్వయంను బంధనాల నుండి ముక్తులుగా చేసుకునేందుకు మీ నడవడికను కఠినమైన సంస్కారం ఉంటే దానిని మార్చుకోండి. బంధనాన్ని వేసేవారు వాళ్ళ పనిని వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ పనిని మీరు చేయండి. వారు చేసే పనులను చూసి మీరు గాబరా పడకండి. వాళ్ళ పనిని ఎంత ఫోర్సుతో చేస్తూ ఉంటారో మీరు కూడా మీ పనిని అంత ఫోర్స్గా చేయండి. వాళ్ళు ఎలా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారో అని వారి గుణాన్ని గ్రహించండి. మీరు కూడా మీ కర్తవ్యాలను చేయండి. మిమ్మల్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకునే యుక్తిని రచించండి. వా బాబా వా, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.